పనిచేస్తే మనం ఏదైనా సాధించుకోవచ్చు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆయన మీ మీద ఎంత నమ్మకం పెట్టేసి ఈ వ్యవస్థని స్టార్ట్ చేశారనేది కూడా మీ అందరికి ప్రతి సందర్భంలో కూడా తెలియజేస్తూనే ఉన్నారు. వాలంటీర్స్ కూడా ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా మనం ఎలా ప్రభుత్వానికి కట్టుబడి పనిచేయాలనేది కూడా తెలియజేసే ఉన్నారు. ఒక టీం వర్క్ మనం చేయాలంటే ఏమేమి అంశాలు కావాలి, ఏ విషయాన్ని మనం టీం వర్క్ చేయాలి, గ్రామ సచివాలయ ఇష్యూస్ ఏంటి, అలాగే మనకు అందరికీ ఉండేటువంటి కొన్ని కాంటాక్ట్ రూల్స్ ఉంటాయి, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళకి సచివాలయ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఏంటి, వీటితో పాటు మనకి ప్రత్యేకించి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం వాడుకుంటాం. ఇవన్నీ కూడా ప్రజలతో మనం ఏ రకంగా ఉండాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, అలాగే సచివాలయం నుంచి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వీటన్నిటి మీద ఒక టీం వర్క్ మీద ఈ 3 రోజులు చర్చలు ఉంటాయి. మాకు ఈ 3 days మీరు చెప్పినటువంటి కొన్ని మెయిన్ టాపిక్స్ అన్ని మేము నేర్చుకున్నాము. నాకు తెలిసి నాకు చాలా లీవ్ నేర్చుకున్నాను. ఇంకా లీవ్స్ గురించి అయితే చాలా బాగా చెప్పారు. లీవ్స్ గురించి నేను ఎక్కువ వినడం అనేది జరిగింది. ఇంకా అలానే మెడిటేషన్ మనం ప్రెజర్ నుంచి ఎలా బయటకు రావాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు. మేమైతే ఇలాంటి సభలకు కూడా అటెండ్ కాలేదు, అంటే ఇట్లా మాట్లాడించే అవకాశం కూడా ఇప్పుడు తీసుకోలేదు మేము. కానీ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలండి. మేము ఈ 3 daysలో మేము ఎంత ఎంజాయ్ చేసామనేది మాకు మాత్రమే తెలుసు. మా అంతరాత్మ 3 రోజుల నుంచి మనకు ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన బుర్రలో ఉన్నటువంటి ఒత్తిడిని మళ్ళీ మనకు రీఫ్రెష్ చేసే ఏ థియరీనే కాకుండా మనకు ప్రాక్టికల్గా కూడా మన చేత చేపించి చాలా విషయాలు మనకు చెప్పారు. అలాగే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వాళ్ళు కానీ, అలాగే మన సామలకోట ఈటీసీ నుంచి వచ్చిన స్టాఫ్ కానీ ఎంతో ఫ్రెండ్లీగా మనకు చాలా విషయాలను మనకు ఈ ప్రోగ్రాం ద్వారా నేర్పించడం. జాబ్ కోసం కానీ లాస్ట్ ఫైనల్లీ వచ్చింది. కానీ నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడే మెంటాలిటీ కాదు. నా దగ్గర ఎవరు వచ్చినా కూడా నేను అసలుగా మాట్లాడను. ఎవరన్నా రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా డోర్ తీసేసి నేను లోపల వెళ్ళి ఉంటాను. మేము మా పేరెంట్స్ మాట్లాడుకునే వాళ్ళు. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు నేను ఇంతమంది ముందు మాట్లాడడానికి నాకు ఈ జాబు ఒక అవకాశంగా. ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజల్ని స్మైల్గా మంచిగా పలకరించి వాళ్ళకి ఏం కావాలి ఏంటి, అలానే ఎంతోమంది తెలియక ఆఫీస్కి వస్తూ ఉంటారు, ఎవరిని అడగాలో ఏమో తెలియదు. ఎంత వర్క్ ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే స్ట్రెస్ నుండి ఎలా బయటపడాలి అన్నది ఈ ప్రోగ్రాం ద్వారా మేమందరం నేర్చుకున్నాము. అలాగే మెడిటేషన్ ద్వారా మనం ఎంత ఫ్రీగా పీస్ఫుల్గా ఉండాలో కూడా ఈ ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నాము. सभी ऐसी हेल्पफुलनेस मतलब अपने शरीर में क्या है, मतलब जो लोग हैं कितना भी समस्या है दूर अनेक परिस्थिति में होते रहते हैं, क्योंकि हमेशा जो लोग ने इतना यहाँ पर 100 लोग 150 से अधिक लोग आ गए, क्योंकि अपने टाइम से यूज करने के लिए बहुत వల్ల ఏంటి అంటే మనకి ఇప్పటి వరకు ఇది సచివాలయాలు ఉన్నాయి ఇది అని తెలుసు. అసలు ఒక ఫంక్షనరీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రోగ్రాం వల్ల ఆ ఒక్క సచివాలయంలో ఉన్నటువంటి ఫంక్షనరీస్ అందరూ కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ మేము తెలుసుకోవడం జరిగింది. పని ఒత్తిడి ఎలా తగ్గించాలి, అలాగే మనం ఎలా కలిసి ఉండాలి, మనం ఈ ఉమ్మడిగా అంటే ఒకరు చేస్తే ఫలితం ఎంత ఉందో ఒక స్టాఫ్ మొత్తం కలిసి చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అనే దాన్ని మనకి క్లుప్తంగా వివరించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొంతమంది డైరెక్ట్గా మరి ఆ షీట్ను చూసేసి చాలా వరకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. మరి దానికి కారణం ఈ 3 రోజుల ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా మనం కాదలేసచ్చు. అది తెలిసి మీకైతే ఒక వేవ్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ ఫేసుల్లో అంటే మీ ముఖాల్లో ఒక రకమైన గ్లో ఉంది. ఇంతకు ముందు కన్నా కూడా ఏదో నేర్చుకున్నామనే ఒక సంతృప్తి అయితే నాకు అనిపిస్తుంది.